హాయ్. ఇప్పుడైతే స్నాక్స్ తినేసాం కంప్లీటెడ్. సో ఇప్పుడైతే మనం పార్క్లోకి వచ్చి పాడుకున్నాం. అండ్ నేను ఆల్రెడీ మీకు స్విమ్మింగ్ పూల్ చూపించాను. అండ్ రేపు మార్నింగ్ కూడా మేము మేబీ చేస్తాం స్విమ్మింగ్. సో అప్పుడు ఒకవేళ ఎందుకంటే ఇప్పుడు చీకటిగా ఉంది కదా ఎక్కువగా. ఎస్ చీ సో చూస్తున్నారు కదా ఫుల్ చీకటి ఉంది. అండ్ ఇక్కడ మన కోసం ట్రాంపోలిన్ కూడా ఉంది అనమాట. ట్రాంపోలిన్ చెప్పులు ఇప్పావా మమ్మీ? సో ఇప్పుడైతే మేము ట్రాంపోలిన్ ఆడతాం. ఎస్ శ్రీత ఆగు, నేను కూడా వస్తా. ఆగురా, ఎక్కువ దుంకకు, వీడియో సరిగ్గా రాదు, నీ ఇష్టం. దుంకకు ఎక్కువ. ఆగు. ఇప్పుడైతే మనం ఎంటర్ అయ్యాము, ట్రాంపోలిన్ లో ఉన్నాం. ఎస్ ఇప్పుడైతే ఆగు శ్రీహిత్, ఒక్క నిమిషం, ఎందుకట్లా ఎక్సైట్ అవుతున్నావు? ఎస్ ఇక్కడైతే ఎక్కాలి. యాక్చువల్లీ ఇప్పుడు చూపించడానికి ఫుల్ చీకటి ఉంది. ఇక్కడ పడుకో, నేను కూడా నేను పట్టుకో. ఇక్కడ పట్టుకో, ఇక్కడ రా, ఇట్లనే పెట్టు యాంగిల్ ఇట్లా పెట్టు అని చెప్పాను. సరే ఇట్లనే మంచిగా. ఇప్పుడైతే మా అక్క అయితే వెళ్తుంది గాయ్స్, చూడండి. దెబ్బ ఎక్కం లెక్క. వస్తారా? దారం లెక్క. స్విమ్మింగ్ పూల్ మళ్ళీ చూపిద్దాం పా. ఇప్పుడైతే మేము సీసా ఆడుకున్నాం. ఓకే సీసానా? ఆవు ఇప్పుడైతే స్ప్రింగ్ ఎక్కువ ఉంది కదా, ఎక్కువ స్ప్రింగ్ అవుతుంది. అది అట్లా ఆడొద్దు శ్రీహిత్, ఇది చూడు నేను ఆడతా. డింగ్ 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 డింగ్, ఇలా అయితే ఆడాలి. ఓకే సో ఇక్కడ అయితే ఇది ఉంది చిన్న పిల్లలది, తిరుగుతుంది రౌండ్ 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 రౌండ్. ఓకే సో ఒకసారి శ్రీహిత్ అయితే ఊగుతాడు. ఒకసారి ఫాస్ట్గా ఫస్ట్ అయితే ఊగురాదు, తర్వాత అరు అంత స్పీడ్ ఊగేవారా నువ్వు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే నేను చూసిన నేనేనా? నువ్వు పర్ఫెక్ట్గా పట్టుకో, నేను పర్ఫెక్ట్గా కడతాను. అలాగా మా అక్క అయితే కొద్దిగా పడిపోయి ఉండు. అదే కాదు, రెండు ఉంటాయి దానికి ఆట. ఇప్పుడు మనం వేరే పోదామా? ఇక మనం వెళ్ళిపోదామా గ్యాస్ ఇక్కడ నుంచి? పోదామా అమ్లక్క? ఇప్పుడు మేమైతే స్విమ్మింగ్ పూల్ చూపిస్తాం గాయస్.
ఇప్పుడు స్విమ్మింగ్ పూల్కి ఇట్లా దుంకి వెళ్ళాలి గైస్. మర్చిపోయా చెప్పులు మర్చిపోయింది మా అక్క. ఇప్పుడు ఇది ఇక్కడ చిన్న ప్రాసెస్ గైస్. ఫస్ట్ ఇది స్విమ్మింగ్ పూల్, లార్జ్ స్విమ్మింగ్ పూల్. ఇది కిడ్స్ స్విమ్మింగ్ పూల్ అంటే కొద్దిగా ఉండదు, 2 feet. అంటే బేబీస్ కూడా ఉండొచ్చు గైస్. బేబీస్ ఎట్లా ఉంటుంది? నువ్వు జోక్ చేస్తున్నావు అంటే పట్టుకుంటూ ఉంటుంది కదా. ఓకే, ఇక్కడ ప్రీషియస్ ప్లాంట్స్ ఉన్నాయి చూసారా, వైట్ కలర్. సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఇలా అంటే యాక్చువల్లీ అది రెస్టారెంట్. సో ఇట్లా కూర్చుంటే ఆహా అని అనిపించదు. ఎలా ఇలా సో ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అంబియన్స్ చాలా బాగుంది. సో ఇక్కడ ఫ్లవర్స్, వద్దు. ఇక్కడైతే ఇలా ఆల్మోస్ట్ చాలా మెంబర్స్ వాకింగ్ చేస్తూ ఉంటారు ఇక్కడ. ఎస్ నాతో రాలేకపోతే అదే ఎస్. ఇప్పుడైతే అంటే మా ఇలా స్ట్రైట్గా వెళ్తుంటే మా ఇల్లు ఇట్లా వస్తుంది. అండ్ ఇక్కడ సంథింగ్ చెట్టు, ఐ డోంట్ నో ద కరెక్ట్ నేమ్ ఆఫ్ ఇట్. ఇఫ్ యూ నో యూ కెన్ కమెంట్ ఆన్ ద కమెంట్ సెక్షన్. కార్ పేరు ఏంటి శ్రీత్? ఏం కలర్? మెరూన్ రెడ్. సో యాక్చువల్లీ ఇక్కడ మేము కూడా చేసినాం. కాయకింగ్ అని చెప్పి ఉంటుంది. కాయకింగ్ ఇంకా ఓపెన్ ఉంది గాయస్. అదైతే మేము ఇప్పుడైతే వెళ్ళాం గాయస్, మాకు భయం. పోరప్పదు. సో ఇప్పుడు మేము ఒక దగ్గరకు వస్తాం. అంటే ఇక్కడ ఎక్కడ చూసినా సేమ్ టైల్స్, సేమ్ చెట్లు, సేమ్ అంబియన్స్ అట్లానే ఉంటుంది. ఏ వావ్, అదైతే మేము భయపడుతున్నాం పోవడానికి. అయితే నేనైతే అక్క పోదామన్నది, బట్ ఆ పెద్ద ముద్ద అన్నది. ఇట్లాంటి కాదు, మంచి అంబులెన్స్ ఉంది ఇక్కడ. ఇట్లాంటి కాదు. బ్యాక్ కెమెరా ఓపెన్ చేయడం రాదు. ఇదైతే గాయస్ మా చెట్లు బాగుంటాయి. చూస్తున్నారు కదా, ఇక్కడ అయితే ఇలా ఉంటుంది. కైండ్ ఆఫ్ గార్డెన్, కానీ గార్డెన్ కాదు. అంటే ఇక్కడ తోటి ఇట్లా ఒక ఫినిష్ అవుతుంది, ఇంకోటి ఇట్లా స్టార్ట్ అవుతుంది. చూసారా? ఎస్, ఇలా ఎండ్ అవుతుంది. అండ్ ఇక్కడ నుండి వస్తే మళ్ళీ మన స్విమ్మింగ్ పూల్ అండ్ మన పార్క్ వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి 2 ప్లాంట్స్ ఇక్కడ అండ్ ఇట్లా అక్కడ కనిపించచ్చు. సో మనమైతే మళ్ళీ కలుసుకుందాం. ఇప్పుడు మనం అయితే ఇంకో చూపిస్తాం. ఏం చూపిస్తా ఏంటంటే గాయస్, ఇప్పుడు మనము ఇక్కడ నుంచి మనం వెళ్తే ఇక్కడ నుండి స్ట్రైట్గా వెళ్తే ఫుల్ చీకటి ఉంది, వచ్చేస్తే వద్దు దా. సో ఓకే, మనమైతే మళ్ళీ కలుసుకుందాం గైస్, బాయ్.